ఈ మధ్యలో చాలా ఆడియన్స్ కి భయం ఉందన్నమాట. సో ఎందుకోసం అంటే వాచ్ టైమ్ అది డౌన్ అవుతూ వస్తున్నది. ఈ రోజు వాచ్ టైమ్ ఉన్నది, రేపు ఉంటలేదు, రేపున్న వాచ్ టైమ్ ఎల్లుండి ఉంటలేదు అనమాట. సో వాచ్ టైమ్ డౌన్ అవుతున్నది, చాలా టెన్షన్ లో పడుతున్నారు. వాచ్ టైమ్ డౌన్ అయిపోతుంది, మేము ఇంత వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, మాకు వాచ్ టైమ్ వస్తలేదు, సో మనకు మానిటేషన్ అవుతుందా లేదా అనేది. సో చాలా ఆడియన్స్ భయపడుతున్నారు. కాబట్టి ఈ రోజు ఆ టాపిక్ పైన నేను మాట్లాడుతున్నా. 100% చాలా ఆడియన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఈ రోజు అయితే కంప్లీట్లీ టాపిక్ అయితే ఒరిజినల్ టాపిక్ ఉంటుంది. సో కంప్లీట్లీ వీడియో చూసేయండి. ఒరిజినల్ అంటే డైలీ ఒరిజినల్ ఇస్తాను, సో అలా అనుకోకండి. బట్ మనకి ఇక్కడ ఎవరైతే వాచ్ టైమ్ డౌన్ అవుతుంది అంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్లీ వీడియో అన్నమాట. 100% వీడియో చూసేయండి, చాలా బాగుంటుంది గాయస్. చాలా ఆడియన్స్ అయితే భయపడుతున్నారు కదా, సో భయపడకండి. సో నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ నేను నా ఛానల్లో లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఈ రోజు నేను లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఆ వాచ్ టైం ఎక్కడికి వెళ్తుంది, ఆ వాచ్ టైం ఎందుకు డౌన్ అవుతుంది, మొత్తం చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. ఓకే, ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి, శ్రీనివాస్ అఫీషియల్ వ్లాగ్స్. ఎందుకోసం వ్లాగ్స్ పెట్టినంటే ఈ ఛానల్లో వ్లాగ్స్ తీస్తాను. సో సపరేట్ స్పెషల్లీ వ్లాగ్స్ వస్తాయి అన్నమాట. వీడియోస్ అయితే చాలా కిరాకు ఉంటాయి. 100% సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే తెచ్చుకోండి. శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు, నాకు తెలిసిన విషయమే. సబ్స్క్రైబ్ చేసుకుంటారు మోస్ట్లీ. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక్కడ స్క్రీన్ ని కలర్ చూపిస్తా, చూసేయండి గాయస్. ఇక్కడ నేను వేస్తాను చూడండి గాయస్. ఇక్కడ వైట్ స్టూడియో ఉంది కదా, ఈ వైట్ స్టూడియో ఇట్లా సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింపుల్ చూడండి, శ్రీనివాస్ అఫీషియల్ వ్లాగ్స్ అయితే వచ్చిందా. సో ఇక్కడ నాకు చూడండి 450 వాచ్ టైం అయితే ఉంది. ఈ 450 వాచ్ టైం ఈ రోజు ఉంది, బట్ టుమారో వరకు వాచ్ టైం అనేది డౌన్ అవుతుంది. సో 450 ఉంది కదా, 450 ఉంది, 400 ఉంటుంది, అండ్ థర్డ్ డే అనేసి 350 ఉంటుంది. సో ఇట్లా మనకు వాచ్ టైం డౌన్ అవుతూ వస్తుంది. మేమైతే వీడియో అయితే రెగ్యులర్ అప్లోడ్ చేస్తున్నాం. మాకైతే కన్ఫ్యూజన్ గా ఉంది, భయంగా ఉంది. ఆడియన్స్ అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఇక్కడ మీరు చూసేయండి, పూర్తిగా వీడియో చూసండి, మీకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే కాస్త మీకు ఒరిజినల్ చూపిస్తాను అనమాట. చూడండి, కొద్దిగా వీడియో చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. సో మొత్తం చూసేయండి అనమాట. సో కంప్లీట్లీ చూసేయండి. ఫస్ట్ ఒక లైక్ తీసుకోండి బ్రో, కంప్లీట్లీ లైక్ తీసుకోండి మామ. ఎందుకోసం అంటే వీడియో కష్టపడి చేస్తా కాబట్టి ఒక లైక్ తెచ్చుకోండి. మీలాంటి క్రియేటర్స్ వరకు అండ్ షేర్ అవుతాయి అనమాట వీడియో. కొద్దిగా లైక్ అయితే తెచ్చుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు చూసుకుంటే గాయస్ ఇక్కడ చూడండి, అండ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను 22 hours లో 222 వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇక్కడ బాణం గుర్తు అయితే బాగుంది, అండ్ కింది అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే కొద్దిగా డౌన్ ఉంది అనమాట. ఎందుకోసం డౌన్ ఉందంటే ఈ వీడియో లెంత్ తగ్గింది అనమాట, అంటే చిన్నగా ఉంది కాబట్టి అది అట్లా అయిపోయింది అనమాట. ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ వాచ్ టైం చాలా రిస్క్ అయితే డౌన్ అవుతుంది కదా. ఈ 450 వాచ్ టైం ఉంది. సో దీన్ని నేను క్లిక్ చేస్తాను చూడండి, ఇలా క్లిక్ చేస్తాను. సో ఇలా క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ వాచ్ టైం అనేది సో బాణం గుర్తు పైన చూపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ వాచ్ టైం బాణం గుర్తు అయితే పైన చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ వాచ్ టైం అయితే డౌన్ అవుతున్నది. చాలా ఆడియన్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కాబట్టి ఈ వాచ్ టైం మనకు సో ఎక్కువ వాచ్ టైం మనకి ఎక్కడ కనిపిస్తుంది, సో మీకు డౌట్ ఉంది కదా. సో ఇక్కడ నేను క్లిక్ చేసి చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తాను. ఇలా క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. అండ్ ఇక్కడ ఎర్ర బటన్ లో క్లిక్ చేసిన తర్వాత ఆ వాచ్ టైం, ఒరిజినల్ వాచ్ టైం ఎంత వచ్చింది ఆ వాచ్ టైం కూడా చూపిస్తాను అనమాట. సో ఎందుకోసం అంటే లైవ్ ప్రూఫ్ చూపిస్తేనే సో ఆడియన్స్ నమ్ముతారు కదా. సో అట్లా అనేసి నేను ఒరిజినల్ వాచ్ టైం కూడా చూపిస్తాను. ఎక్కడ ఉంటుంది ఒరిజినల్ వాచ్ టైం అంటే అది కూడా చూపిస్తాను. అంటే ఆ వాచ్ టైం కి మీరు నమ్మినారు అనుకోండి, మీ ఛానల్ అనేది 100% మానిటేషన్ అవుతుంది. సో ఎక్కడ ఉంటుంది ఏముంటుంది అది మీకు ఇక్కడ మొత్తం చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మొత్తం వీడియో చూసేయండి. సో ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ లో నేను మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో 5 members కామెంట్ చేశారు కదా, ఆ కామెంట్స్ నేను రీడ్ చేస్తాను. లాస్ట్ లో నేను రీడ్ చేస్తాను, అది కూడా చూసేయండి అనమాట. ఓకే, సో ఇక్కడ నేను చూసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ 450 వాచ్ టైం అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకు 28 days కనిపిస్తుంది. ఇది 28 days కనిపిస్తుంది, ఇది 7 days కనిపిస్తుంది, అండ్ ఇక్కడ 90 days కనిపిస్తుంది, ఈ 365 days కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు గాయస్ చూసుకుంటే మనం ఛానల్ 1 year అయింది అనుకుంటే గాయస్ ఇక్కడ 90 days లేదా 365 days సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఒక 2 month 3 month అయింది అనుకుంటే 90 days సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా 90 days సెలెక్ట్ చేసుకుంటే, లేదా మొత్తానికి మనకు 365 days సెలెక్ట్ చేసుకుంటా అంటే ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 365 days సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింపుల్ ఇట్లా కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత గాయస్ చూడండి 897 వాచ్ టైం కనిపిస్తుందా. ఇది వాచ్ టైం ఎక్కడికి వెళ్ళదు. మీరు వాచ్ టైం ఎక్కడికి వెళ్తుంది, సో ఇట్లా మీరు భయపడుతున్నారు కదా, వాచ్ టైం ఎక్కడికి వెళ్ళదు. 897 వాచ్ టైం అయితే ఉంది. నాకైతే ఇంత అయితే వాచ్ టైం అయితే వచ్చింది. సో ఈ వాచ్ టైం మొత్తం కన్వర్ట్ చేసేసి ఫిల్టర్ చేస్తుంది కదా, ఆ ఫిల్టర్ చేసిన వాచ్ టైం మనకి ఎంతో వచ్చింది. సో అట్లా ఇప్పుడు చూడండి, ఏదైనా కానీ మొత్తం ఫిల్టర్ చేసిన తర్వాత ఏదైనా రసం కానీ లైక్ ఏదైనా కానీ ఫిల్టర్ చేసిన తర్వాత దానికి మొత్తం ఒక ఫిల్టర్ చేసిన తర్వాత ఒక బాటిల్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుందండి. సో మీరు చూడండి, ఒక ఏదైనా కానీ చెరుకు రసం కానీ లైక్ ఏదైనా కానీ, సో ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సో అట్లా మీకు కన్వర్ట్ చేసిన తర్వాత ఎంత వస్తుంది, ఇంత వస్తుంది అనమాట. సో అట్లా మీరు కూడా చూడండి గాయస్, ఇక్కడ ఈ 897 వాచ్ టైం కు సో మనం కన్వర్ట్ చేసిన తర్వాత ఒరిజినల్ వాచ్ టైం మనకు ఎర్న్ బటన్ లో
చూపియాలి కదా, అది వాచ్ టైం కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు సింపుల్ వేలో చూపిస్తాను చూడండి గైస్. ఇక్కడ జస్ట్ ఫ్యూ మినిట్లో చూపిస్తాను. ఇప్పుడు చూడండి 897 వాచ్ టైం ఉంది కదా, ఇదే వాచ్ టైం ఒరిజినల్ వాచ్ టైం. ఇక్కడ మనకు వాచ్ టైం ఎందుకు తగ్గుతుంది మీకు డౌట్ ఉంది కదా, సో ఇక్కడ మీకు చూపిస్తాను. సింపుల్ బ్యాక్ వస్తాను. సో ఇప్పుడు బ్యాక్ వచ్చింది కదా, ఈ 450 వాచ్ టైం మనకు తక్కువ చూపిస్తుంది. ఎందుకు తక్కువ చూపిస్తుంది? సో ఇక్కడ చూడండి guys, ఇక్కడ ఈ 28 డేస్ ఉంది చూడండి, మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనకి ఏమంటుంది, లాస్ట్ 28 డేస్ అని చూపిస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు లాస్ట్ 28 డేస్ దే చూపిస్తుందంట. అంటే ఎక్కువది చూపించదని చెప్తుంది. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మొత్తం చూపిస్తుంది, లాస్ట్ 28 డేస్ చూపిస్తుంది అని చెప్తుంది. లేదా ఒక డే అనేది బ్యాక్ అయిపోయింది, ఇక్కడ ఒక డే వచ్చేసింది అనుకుంటే, ఇక్కడ ఒక డే అనేది బ్యాక్ అయిపోయింది, ఇక్కడ ఒక డే వచ్చేసింది. అంటే ఈ రోజుకి ఫిక్స్ 28 డేస్ అయిపోయింది. సో రేపటికి మనకు 29 డేస్ అవుతుంది అనమాట. రేపటికి 29 డేస్ అవుతాయి. ఆ డే కలుపుకుంటే 29 డేస్ అవుతుంది. ఇక్కడిది డే అనేది వెళ్ళిపోతాయి అనమాట. సో 28 డేస్ చూపిస్తుంది. అట్లా 28 డేస్ చూపిస్తుంది కాబట్టి ఆ ఫస్ట్ డే అనేది, ఇక్కడిది ఫస్ట్ డే అనేది ఆ వాచ్ టైం ఎంత ఉందో ఆ వాచ్ టైం వెళ్ళిపోతుంది. ఇక్కడిది ఏదైతే వాచ్ టైం యాడ్ అయిందో 29 డేస్ ది డే ఒకటి యాడ్ అవుతుంది కదా, ఆ వాచ్ టైం అనేది ఎంత వాచ్ టైం వస్తుందో అది యాడ్ అవుతుంది. సో ఇక్కడిది వెళ్ళిపోతుంది, ఇక్కడిది వస్తాయి అన్నమాట. అంటే 28 డేస్ ది మాత్రం ఇక్కడ చూపిస్తుంది అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో అట్లా మనకు 450 వాచ్ టైం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడిది వెళ్ళిపోతుంది, ఇక్కడిది వస్తుంది. లేదు మీరు వీడియోస్ తీయకుంటే ఎక్కడ నుండి వాచ్ టైం వస్తుంది? సో అట్లా మీ వీడియో గిన 29 డేస్ ది వీడియో గిన వైరల్ అయిపోయింది అనుకోండి, ఆ వాచ్ టైం కన్వర్ట్ అయిపోతే ఎక్కువ వాచ్ టైం కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ 450 కదా, ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడి వాచ్ టైం తక్కువ ఉంటే ఇది మైనస్ అవుతుంది, ఇక్కడ యాడ్ అవుతాయి అన్నమాట. అంటే ఈక్వల్ గా మనకు 28 డేస్ ది వాచ్ టైం చూపిస్తాయి అన్నమాట. సో అట్లా మనం ఒరిజినల్ గా వాచ్ టైం ఎక్కడ చూసుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తాను గైస్. చూడండి ఇక్కడ ఎర్ర బటన్ క్లిక్ చేస్తాను. ఎర్ర బటన్ క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ ఎవరు చూపియరు, నేను చూపిస్తున్నా గాయస్. ఇక్కడ అంటే లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా గాయస్. చూడండి పైకి స్క్రోల్ చేస్తా చూడండి. సో ఇక్కడ ఎవరు చూపియరు, నేను చూపిస్తున్నా. ఈ ఫిల్టర్ చేసిన వాచ్ టైం చూసుకుంటే గాయస్ ఇక్కడ 653 వాచ్ టైం ఉంది అనమాట. సో ఇది ఒరిజినల్ వాచ్ టైం. ఇది గిన ఫిల్ అయిపోయింది అనుకోండి, మీకు చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ ఇది గిన ఫిల్ అయిపోయింది అనుకోండి మొత్తం, సో మానిటేషన్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇది కొత్త ఛానల్ కాబట్టి ఇదైతే వాచ్ టైం వచ్చింది, 653 వాచ్ టైం వచ్చింది. 892 వాచ్ టైం అక్కడ ఉంది కదా, అది ఫిల్టర్ చేసిన తర్వాత 653 వాచ్ టైం అయితే వచ్చింది అనమాట. సో ఇది మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి, ఇక్కడ వాచ్ టైం వెళ్ళిపోతుంది, ఇక్కడిది యాడ్ అవుతాయి అన్నమాట. అంటే 28 డేస్ ది మనకు బ్యాక్గ్రౌండ్ లో చూపిస్తుంది, అంటే డిస్ప్లేలో చూపిస్తుంది అనమాట. ఎక్కడ మీకు చూపించాను కదా ఇందాక. సో ఇది చూడండి గాయస్ ఇక్కడ. సో ఇది మొత్తం వాచ్ టైం మొత్తం అంటే 28 డేస్ దే చూపిస్తాయి అనమాట, ఎక్కువ డేస్ ది చూపించదు అనమాట. సో వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు, మీకు ఇక్కడ కనిపించకుంటే చూపిస్తాను, మళ్ళీ చూపిస్తున్నారు. లాస్ట్ 28 డేస్ దే చూపిస్తామని వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు అనమాట. సో ఇది మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటే, సో మీరు భయంగా ఉంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు గాయస్. లాస్ట్ లో రీడ్ చేస్తాను కదా, మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కామెంట్ చేసిన కామెంట్స్ కి నేను రీడ్ చేస్తాను కదా. సో మర్చిపోయారు, మళ్ళీ ఏదైతే క్లిప్ మళ్ళీ రికార్డ్ చేస్తున్నా, ఈ క్లిప్ అనేది సపరేట్ రికార్డ్ చేస్తున్నా. సో మర్చిపోయాను కాబట్టి ఫస్ట్ లో నేను చెప్పాను కదా, సో రీడ్ చేస్తాను. ఇప్పుడైతే రీడ్ చేస్తున్నా, మళ్ళీ ఏమైనా అనుకుంటారో రీడ్ చేయకుండా అని. సో రీడ్ అయితే చేస్తున్నా అన్నమాట. సో ఇక్కడ చూపిస్తా, స్క్రీన్ షాట్ పెడతా చూసేయండి గాయస్. ఫస్ట్ కామెంట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అంట, సూపర్ అన్న అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసినందుకు. అండ్ వాళ్ళ నేమ్ వచ్చేసి అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే కామెంట్ అయితే చేశారు. అండ్ సెకండ్ కామెంట్ చూసుకుంటే గాయస్ ఇక్కడ అని మేడం అంట. సో నైస్ అన్న అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం కామెంట్ చేసినందుకు. అండ్ నైస్ అన్న అయితే కామెంట్ పెట్టారు, థ్యాంక్ యూ. అండ్ థర్డ్ కామెంట్ చూసుకుంటే గాయస్ ఇక్కడ వి కమల అంట, ఛానల్ నేమ్ వచ్చేసి అన్నయ్య ఫస్ట్ నుంచి వీడియో అప్లోడ్ ఎలా చేయాలో చెప్పండి, ఎడిటింగ్ యాప్ థంబ్నెయిల్ యాప్ చెప్పండి అని అయితే కామెంట్ చేశారు. తప్పకుండా నా ఛానల్స్ లో శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్స్ లో అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి కాబట్టి అన్ని వీడియోస్ అయితే చూసేయండి. లేదు మీకు తెలియకుంటే మళ్ళీ కామెంట్ చేయండి, తప్పకుండా నేను వీడియో అయితే చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం కామెంట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ ఫోర్త్ కామెంట్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫోర్త్ కామెంట్ వచ్చేసి అరకు ట్రిబుల్ కుర్రోళ్ళు వ్లాగ్స్ అంట, అరకు నుండి అయితే కామెంట్ చేశారు. అరకు ఛానల్ అంట, వీళ్ళ ఛానల్ వచ్చేసి సూపర్ అన్న అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో కామెంట్ చేసినందుకు. సూపర్ అన్న అయితే కామెంట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫిఫ్త్ వన్ కామెంట్ వచ్చేసి చూసుకుంటే గాయస్ గా రమేష్ అంట, సూపర్ బ్రదర్ అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అండ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, అంతకు మించి అయితే ఏం చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 5 మెంబర్స్ అయితే కామెంట్స్ అయితే రీడ్ చేశారు, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే కామెంట్ చేశారు కాబట్టి. సో ఇప్పుడైతే రీడ్ అయితే చేశాను. సో మిగిలిన కామెంట్స్ ఎవరైతే చేస్తారో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రీడ్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కంప్లీట్లీ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపటి వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.